దట్టమైన పొగమంచు ప్రయాణికులను వణికిస్తోంది. హైవేలపై ప్రయాణించే వాహనదారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాస్త చలి తగ్గినా పొగమంచు మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి రోడ్డు మీదకు వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. హైవేపై విజిబిలిటీ 10 మీటర్ల కంటే తక్కువకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగు దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. దీంతో డ్రైవర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రతికూల వాతావరణం కారణంగా గత కొన్ని రోజులుగా హైవేలపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా వెళ్లే వాహనాలు పొగమంచు కారణంగా ముందున్న వాహనాలను గుర్తించలేక ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. రవాణా శాఖ అధికారులు ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫాగ్ లైట్లు వాడాలని, పరిమిత వేగంతో ప్రయాణించాలని, అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. దట్టమైన మంచు కురిసే సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేయడమే సురక్షితమని నిపుణులు తెలుపుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్ శివార్ మొత్తం కూడా ఓఆర్ఆర్ అంతా కూడా పొగమంచు గుప్పిట్లో బందీగా ఉన్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత కొంచెం మేర తగ్గినప్పటికీ పొగమంచు తీవ్రత మాత్రం తీవ్రంగా పెరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పైన ఉన్నాం. ఇక్కడ ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం పూట 6 నుంచి 9 గంటల వరకు తీవ్రమైన పొగమంచు ఉండడంతో వాహనదారులకైతే తీరని ఇబ్బందులు కలిగినట్టు కూడా కనిపిస్తున్నాయి. ఈ పొగమంచు కారణం వల్ల విజిబిలిటీ చాలా తగ్గింది. అంటే ఆ వాహనదారునికి ముందటున్న వాహనం ఒక 10 మీటర్ల మేర కూడా ఏం కూడా కనిపించకుండా పూర్తిగా పొగమంచు గుప్పేయడంతో వాహనదారులకైతే ఇబ్బంది అవుతుంది. మనం కొన్ని చోట్ల వాహనాలు యాక్సిడెంట్ అయినట్లు కూడా మనకు వార్తలు రావడం జరిగింది. దీనికి ఈ పొగమంచుకు ప్రధాన కారణం అటు ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న ఏవైతే చలిగాలులు ఉన్నాయో ఆ చలిగాలుల ప్రభావం తగ్గి ఇటు ఈస్ట్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ నుంచి అయితే చలిగాలులు దాంతోపాటు ఈ పొగమంచు రావడంతో అయితే తెలంగాణ పైన దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దాంతోపాటు తేమ శాతం కూడా పెరగడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి 1 నుంచి కాస్త చలి తీవ్రత తగ్గి అదేవిధంగా అక్కడక్కడ మబ్బులు పట్టడంతో తేమ శాతం కూడా పెరగడంతో ఈ పొగమంచు అయితే తీవ్ర స్థాయిలో ఉంది. దాంతోపాటు పొల్యూషన్, ప్రతి కారణానికి పొల్యూషన్ ఏదైతే కారణమో అంటే ఇక్కడ పొగమంచు కూడా పొల్యూషన్ కారణం అన్నట్టు కూడా చెప్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా పూర్తిగా పడిపోవడం జరిగింది. అయితే దీనికి ప్రధానంగా ఈ పొగమంచుతోటి అయితే గత కొన్ని రోజులుగా వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పైన అటు శంషాబాద్, రాజేంద్ర నగర్, మేడ్చల్, హయత్ నగర్ ఈ ప్రాంతాల మొత్తం కూడా ఈ పొగమంచుతోటి అయితే ఈ ఓఆర్ఆర్ అంతా కూడా కమ్మేసిపోయింది. దాంతోపాటు ఈ హైదరాబాద్ టు విజయవాడ హైవే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే, హైదరాబాద్ టు నాగ్పూర్ హైవే, ఈ హైవేలన్నిలో కూడా ఈ ఉదయం పూట 6 నుంచి 8 గంటలు 9 గంటల వరకు కూడా పొగమంచు తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. అంటే స్పీడ్ లిమిట్ 80 ఉన్న దగ్గర 50-60 వెళ్ళడం, పూర్తిగా ముందు హెడ్లైన్స్ వేసుకొని వెళ్ళడం, ఆ టిప్పర్లు వేసుకొని వెళ్ళడం, అదేవిధంగా ఏదైతే పార్కింగ్ లైట్స్ ఉంటాయో అవి కూడా వేసుకొని నెమ్మదిగా వెళ్తున్నారు. ఎందుకంటే 2-3 రోజులుగా యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ పొగమంచు తీవ్రత నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని వాహనాలు కూడా నిలిపేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప వారి ప్రయాణాలను కూడా తక్కువ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పొగమంచు మరొక వారం రోజులు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఈ సోమవారం నుండి వారం రోజుల పాటు అంటే 12-13వ తారీఖు వరకు కూడా నిన్న మొన్నటి వరకు చలి తీవ్రత కాస్త తగ్గిన నేటి నుంచి మళ్ళీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఈరోజు అంటే ఉదయం పూట అటు రాత్రి వేళలో చలి తీవ్రతతో పాటు ఈ పొగమంచుకు సంబంధించి కూడా
పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా అటు వాతావరణ శాఖ, అదేవిధంగా ఇటు పోలీస్ శాఖ, మిగతా రవాణా శాఖ వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ అయితేనే 6 నుంచి 9 గంటల వరకు ఈ రహదారుల పైనకి, రోడ్ల పైనకి రావాలి. దాంతోపాటు పూర్తి స్థాయిగా అన్ని సేఫ్టీ మెజర్స్, అంటే ముందట హెడ్ లైన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే పార్కింగ్ లైట్స్ ఉంటాయో అవి వేసుకొని మాత్రమే రావాలి. అదేవిధంగా రహదారుల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు కూడా ఆపొద్దంటూ కూడా రవాణా శాఖకు సంబంధించి, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అవతల నుంచి వచ్చేటి వాహనాలకు విజిబిలిటీ చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో మనం అక్కడ పార్కింగ్ చేసినట్టయితే వెనుక నుంచి వచ్చి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడక్కడ ట్రాఫిక్ కూడా సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటితో పాటు అటు ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే అటు చిన్నపిల్లలు, అదేవిధంగా 55-60 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఈ వారం రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటు చలితో పాటు ఇటు పొగమంచు ప్రభావం ఉంటుంది. కాబట్టి గరంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళొద్దు. అంటే ఉదయం 9 తర్వాత సాయంత్రం 5-6 లోపు మాత్రమే వారుకున్న పనులన్నీ చేసుకోవాలంటూ కూడా అటు ఆరోగ్య శాఖ కూడా ఆదేశాలు వెల్లడించింది. వీడియో జర్నలిస్టు పవన్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, ORR నుండి.